తన క్లారిటీ ఇవ్వాలి. అంతే కదా. ఒక్క నిమిషం ఉండు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? గుండమ్మకి. హలో గుండమ్మ గారు, నేనండి బాబీని, ఆదిత్య బ్రదర్ని. చెప్పండి. ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను. అర్జెంటుగా బయలుదేరి ఒకసారి ఆఫీస్కి రండి. మా అన్నయ్య రమ్మంటున్నాడు. ఆఫీస్కా? అక్కడికంటే నేను రాలేనండి. ఏ? ఓ, మీ సిస్టర్ ఇక్కడే ఉంటుందని భయమా? మా వాడు మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటున్నాడు. అప్పుడు ఆయనే నాకు ఫోన్ చేయొచ్చు కదా. వాడి గురించి మీకు పూర్తిగా తెలియదండి. ఏ విషయాన్ని వాడంత తొందరగా స్ట్రైట్ గా బయట పెట్టలేడు. కానీ ఇప్పుడు మీ విషయంలో ఎందుకో డేర్ చేస్తున్నాడు. రే, నువ్వు మాట్లాడేది ఇంకా హోప్స్ పెంచేలా ఉంది. సరే సరే, ఓకే, సరేనండి. ఆఫీస్లో వద్దు కానీ బయట కలుద్దాం. మా వాడిని అడిగి ప్లేస్ ఫిక్స్ చేసి మీకు లొకేషన్ షేర్ చేస్తాను, ఓకేనా? అలాగేనండి, బాయ్. మ్యాటర్ ఓవర్. తను వస్తుంది, మాట్లాడు. దాట్స్ ఇట్. నమస్తే మేడం. నమస్తే. చెప్పినట్టే ఉన్నావు. దుబాయ్లో జాబ్ చేస్తున్నావంటే నమ్ముతారు. థ్యాంక్ యూ మేడం. చెప్పిందంతా గుర్తుంది కదా? ఆశ్చర్యంగా ఉంది మేడం. వాట్? ఐ మీన్, ఎక్కడైనా అమ్మాయిని చేసుకుంటే కట్నంగా డబ్బులు ఇస్తారు, కానీ మీరు పెళ్లి చేసుకొని అమ్మాయిని వదిలేళ్ళిపోతే డబ్బులు ఇస్తా అంటున్నారు. అది గుండమ్మ తలరాత. అందరి తలరాతలు ఆ బ్రహ్మదేవుడు రాస్తే గుండమ్మ తలరాతని నేను రాయబోతున్నాను. నువ్వు గుండమ్మని పెళ్లి చేసుకొని దాని కాళ్ల పారాని ఆరకముందే నువ్వు జంపైపోవాలి. మళ్ళీ ఎప్పుడూ కనపడకూడదు. మెళ్ళో తాలిబొట్టు ఉన్నా మొగుడు ఉన్నాడో లేడో తెలియకూడదు. పెళ్ళైనా అత్తారిల్లు లేకుండా పుట్టింట్లోనే పడుండాలి. మీ అమ్మాయి అంటున్నారు, తన మీద అంత కక్ష ఏంటి మేడం? ఎవరు మా అమ్మాయి? అదా? అది నా కూతురు కాదు, నా శత్రువు కూతురు. అది చచ్చినా దాని మీదున్న కోపం చావలేదు నాకు. పెద్దవాళ్లు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు. దాని అమ్మ నా విషయంలో చేసిన పాపమే, అది గుండమ్మ పాలిట శాపమే తగలబోతోంది. ఎప్పుడు రావాలి, ఏం మాట్లాడాలో చెప్తాను. నీ బయోడేటా అంతా సెట్ చేసి ఇంట్లో చెప్పాను. నువ్వొచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా చెప్తే చాలు. తప్పకుండా మేడం. నా టాలెంట్ని, పర్ఫార్మెన్స్ని చూసి మీరే షాక్ అవుతారు. నీ పర్ఫార్మెన్స్లో తేడా వస్తే దవడలు పగులుతాయి. బాగా గుర్తుపెట్టుకో. ఓకే మేడం. గుండమ్మకి పెళ్లి చేయకపోతే బియ్యాల వారితో నేను జాతకం మార్చి చెప్పిన విషయం వాళ్ళకి చెప్తానని నన్ను బెదిరిస్తావా మావయ్య? నా కూతురు పెళ్లితోనే నీ ముద్దుల మనవరాలు గుండమ్మ పెళ్లి, అది ఒక దేశ దిమ్మరితో. ఆనందం అనే మాటకి
అదే గుండమ్మ జీవితంలో ఆఖరి రోజు. ఇక గుండమ్మ కలకాలం నా ఇంట్లో బానిస. గీత, పెళ్లి పేరుతో నీ ముద్దుల కూతురి జీవితం నాశనం చేస్తాను. ఆ పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. నీ కూతురుతో పాటు నీ అత్త కూడా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆ కన్నీటిని అత్తరుగా చల్లుకొని నేను ఆనందించటం నువ్వు చూడాలి. హాయ్ రీటా. వచ్చావా? నీకోసమే వెయిటింగ్. నువ్వా? నేను కాదు. ఓ అదేనా? కాదు, బాబీ. వాడా? వాడు నా కోసం వెయిట్ చేయడం ఏంటి? ఏమో, ఆఫీస్కి రాగానే నీ గురించి అడిగాడు. నువ్వు రాగానే తన క్యాబిన్కి పంపించమని ఆర్డర్ వేశాడు. తనెందుకు రమ్మన్నట్టు? సరే, నేను కనుక్కుంటానులే. ఏయ్ జాగ్రత్తే, వాడు అసలే తిక్కలోడు. ఏ, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఏమైనా అన్నా అంటే ఊరుకొని చెప్తున్నా. అబ్బా, అయితే వెళ్ళు. హ్మ్. హాయ్ మేడం, ఏంటి లేటు? మే ఐ కమ్ ఇన్? యా. మీరా, ప్లీజ్ కమ్. కూర్చోండి. పర్వాలేదు. మీరు నిలబడ్డారేంటి? మీరే నిలబడున్నప్పుడు నేను కూర్చుంటే ఏం బాగుంటుంది? తన అన్నయ్య కాబోయే భార్యని కదా, అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నాడు. చెప్పండి, ఏదో మాట్లాడాలి రమ్మన్నారట. చెప్పాలనే ఉందండి, కానీ ఏదో తెలియని టెన్షన్. ఓ సరే, అయితే మీరు టెన్షన్ ఫ్రీ అయ్యాక పిలవండి. ఈ లోపు నేను మీ అన్నయ్యని కలిసేసి వస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు వాడిని కలవడం కరెక్ట్ కాదు. ఏ? వాడి మూడేం బాలేదు. ఎందుకని? ఎందుకంటే జరిగిన వాటి గురించి, జరుగుతున్న వాటి గురించి ఫీల్ అవుతున్నాడు. ఓ, ఈషా విషయం తాగిన దాని గురించి అనుకుంటా. ఇష్టం లేని పెళ్లి గురించి. ఇలాంటి టైంలోనే కదా ఆయన వాళ్ళ దగ్గరుండి ధైర్యం చెప్పాలి. కరెక్టేనండి, కానీ మీకున్న ప్రాబ్లం మీకెటూ ఉంది, మళ్ళీ వాడి గురించి ఎందుకు? నా ప్రాబ్లం ఏంటి? ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు కదా. ఓహో, నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా? ఏం చేస్తామండి, రాత మార్చలేం కదా. ఏంటండి రాత? ఎవరు రాశారు? నా ముందుకు రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను. మనసు ఒక చోట, మనిషి ఒక చోట అంటే ఎంత కష్టం. మీ ఇంట్లో ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. పెద్దల మాట కాదనలేను. కానీ మీకంటూ ఓ మనసు ఉంటుంది కదా. మీ మనసుకు నచ్చినవాడు మీ ముందే ఉండుంటాడు కదా. వాళ్ళతో నేను చెప్పొచ్చు కదా. ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. నాకిష్టమైన వాడంటే ఆది ఇక్కడే ఉన్నాడు కదా. అసలు విషయం తనకి చెప్పొచ్చు కదా అని నాకు ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడా? నేనంత తెలివి తక్కువదన్నా నీ దారిలో పడ్డానికి. సరేలేండి, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వస్తాను. ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అటు వాళ్ళని ఎదిరించలేక, ఇటు నా మీదున్న ప్రేమని బయటికి చెప్పలేక నలిగిపోతుంది. తను ఎలాగూ బయటపడదు. నువ్వే ఎలాగోలా డెసిషన్ తీసుకోవాలి రాబీ. అటు అన్నయ్యకి ఇష్టం లేని పెళ్లి, ఇటేమో నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి. 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేయాల్సిన బాధ్యత నీ మీదుందిరా. ఎలా? అభి, ఆలోచించరా. డూ సంథింగ్.
హలో, హలో బాబీ గారు, నేను గుండమని. వచ్చేసారా? ఆ, ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నారు? మీ ఆఫీస్ బయట కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను. అక్కడే ఉండండి, వస్తున్నాను.